3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు వేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లున్నది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇంకెన్ని కొలాప్స్ అయితేమో. సరే, ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్తాయని చెప్పి